ఓరుగల్ అందాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరొక చారిత్రక కట్టడానికి స్వాగతం. మనం నేడు అద్భుత మెట్లబావిని దర్శించుకుందాం. మెట్లబావి అనగానే మనకు ఈ మధ్య పునరుద్ధరించబడి జనబాహుల్యంలో ప్రాచుర్యం పొందిన బన్సీలాల్పేట మెట్లబావి, వరంగల్ శృంగార బావి లాంటివి గుర్తుకు వస్తాయి. కానీ మనం మరొక కాకతీయుల కట్టడాన్ని వీక్షిద్దాం. కాకతీయులచే నిర్మించబడ్డ మెట్లబావి అనగానే వరంగల్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు లేదా తెలంగాణలో అనుకుంటారు కదా, కానీ కాదు. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు ఆశ్చర్యం పొందుతారు. తెలంగాణ మరియు తెలుగు ప్రాంతాలలో 500 BC నుండే మెట్లబావుల నిర్మాణం మొదలైందని చరిత్రకారుల పరిశోధన ద్వారా తెలుస్తున్నది. ముఖ్యంగా మెట్లబావులు రాచరిక పాలనలో, యుద్ధ సమయాలలో నీటి అవసరాలకు, వ్యవసాయానికే కాక సాంఘికంగా ప్రజలను ఏకం చేసే విధంగా మరియు చారిత్రక సాంస్కృతికంగా ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాలుగా తరతరాలుగా ఉండిపోయాయి. అందులో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని మాత్రం తిరిగి పునరుజ్జీవం పొంది తమ ఘన చరిత్రను భావితరాలకు అందజేస్తున్నాయి. తెలుగు ప్రాంతాలలో పురాతన మెట్ల బావులకు వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, తగ్గుతున్న భూగర్భ జలాలు పాలకుల శీతకన్ను పెను సవాళ్లుగా మారాయి. మనకు మెట్లబావులు అనగానే తెలంగాణలో కాకతీయ ప్రభువులు కట్టించిన మెట్లబావులైన వరంగల్ మెట్లబావి, కోరుట్ల, రాచకొండ, రాయగిర్, కొలన్పాకలో గల బావులు, బహుళ అంతస్తుల నాగన్న బావి లాంటివి జ్ఞప్తికి వస్తాయి. కానీ ఈ బావి ఆంధ్రప్రదేశ్లో, అందున రాయలసీమలో ఉండడం, అది కూడా కాకతీయులచే అతి సుందరంగా నిర్మించబడడం మీరు విని ఉండరు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో చింతకొమ్మదిన్న సమీపంలో 13వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు దీనిని నిర్మించాడు. ఈ మెట్లబావి స్థానికంగా దొరికే పలకల రాయితో అత్యంత సుందరంగా వలయాకారంలో కిందకి దిగడానికి మెట్లతో అద్భుతంగా నిర్మించబడింది. నేటికి అత్యంత సుందరంగా కనిపిస్తున్న ఆనాటి కళాకారుల పనితీరు అభినందనీయం. దూరం నుంచి చూసినా, దగ్గరికెళ్ళి పరికించినా, ఎటువైపు నుంచైనా ఈ నిర్మాణం యొక్క సౌందర్యం అద్భుతం. అక్కడక్కడా చెక్కిన ఏనుగు బొమ్మలు, బావి ముఖభాగాన్ని అద్వితీయంగా శిల్పాలతో తీర్చిదిద్దిన వైనం, నేటికి నిలిచి ఉన్న తీరు ఆనాటి రాజుల దార్శనికతను నేటికి తెలుపుతుంది. మన చుట్టూ ఇప్పటికీ గత వైభవాన్ని, ఘన చరిత్రను చాటి చెప్పే ఇలాంటి కట్టడాలను చూసి ఔరా అనాల్సిందే. ఈ మెట్లబావి ప్రక్కనే బాటసార్లు సేద తీరడానికి సత్రం కూడా ఆనాడు నిర్మించబడింది. బహుశా బాటసార్ల నీటి అవసరాలను తీర్చిదిద్దడానికి ఈ బావిని ఆనాటి పాలకులు తవ్వించి ఉండవచ్చు. కానీ ఆనాటి పాలకుల దూరదృష్టి నేడు కరువైంది. పర్యవేక్షణ లేకపోవడం, గుప్త నిధుల కోసం దుండగులు తవ్వేయడంతో ఈ కట్టడం చాలా చోట్ల ధ్వంసం అయ్యింది. చెత్తతో నిండిన కోనేరును శుభ్రం చేసి నీరు నిల్వ ఉంచితే అలనాటి వైభవం ముందు తరాలకు అందించేందుకు వీలవుతుంది. అందుకు ప్రజలుగా
మనం కూడా మన వారసత్వ సంపద అయిన చారిత్రక కట్టడాలను కాపాడుకోవడానికి నడుం కట్టాలి. చరిత్ర లేనిదే భవిష్యత్తు లేదు. కావున ఇది మనందరి బాధ్యత. ఇలాంటి మరిన్ని ప్రదేశాల సందర్శన కోసం మమ్మల్ని ఆదరించి మాతో కలిసి నడవగలరు. ధన్యవాదాలు.